అసలు ఈ సంబల మిస్టరీ ఏంటి? అసలు ఈ సిటీ యొక్క స్పెషాలిటీ ఏంటి? అసలు ఎందుకు ఈ సిటీను హిట్లర్ అంతటి వాడు వెతికాడు? అయినా హిట్లర్కు ఈ సిటీతో అవసరం ఏముంది? ఇలా ఈ వీడియోలో చాలా మిస్టీరియస్ క్వశ్చన్స్ కు ఆన్సర్స్ ఉన్నాయి. సో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. కుదిరితే ఒక లైక్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. శంబల మిస్టరీ. శంబల అంటే సంస్కృతంలో పీస్ ల్యాండ్ అంటే శాంతి స్థలం అని అర్థం. ఈ శంబల సిటీ మన పురాణాలను బేస్ చేసుకుంటూ వచ్చింది. కావాలంటే మీరు ఒకసారి గూగుల్ మ్యాప్స్ లోకి వెళ్ళి చెక్ చేయండి. అందులో మీకు ఎక్కడా కూడా కనబడదు. కానీ ఈ సిటీను రీసెంట్గా ప్రభాస్ అండ్ నాగాస్విన్ల కాంబినేషన్లో వస్తున్న కల్కి 2898 ADలో చూపించారు. మూవీలో చూపించేంతగా ఈ సిటీలో ఏముంది అని అనుకోవద్దు. ఎందుకంటే ఈ సిటీలోనే కలియుగంలో కలిని అంతం చేసే కల్కి దేవుడు ఎక్కడి నుంచే రాబోతున్నారు. అర్థం కాలేదా? వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. దీనికైతే ఫిజికల్ ప్రూఫ్స్ ఏమీ లేవు, కానీ మన పురాణంలో దీని గురించి ఉంది. రామాయణం గురించి మనందరికీ తెలుసు. అందులో బాలకాండలో విశ్వామిత్రుడు రాముడు మరియు లక్ష్మణుని తీసుకొని అడవిలోకి వెళ్తాడు. అలా దారిలో కనబడిన సిద్ధ ఆశ్రమానికి వెళ్తాడు. అక్కడే ఆయన తపస్సు చేసి జ్ఞానం కూడా పొందారు అని చెప్తారు. ఆ సిద్ధ ఆశ్రమం ఈ సంబలలోనే ఉంది. ఒక్క రామాయణంలోనే కాదు, భగవద్గీతలు అండ్ కల్కి పురాణంలో కూడా ఈ సంబల గురించి రాసి ఉంది. విష్ణుమూర్తికి 10 అవతారాలు. ఆ 10 అవతారాల్లో ఈ కల్కి ఒకటి. కల్కి అవతారం ఎప్పుడు ప్రత్యక్షం అవుతుందంటే ఎప్పుడైతే కలియుగం చిట్ట చివరకు వచ్చేస్తుందో అప్పుడు సుమతి అనే ఆమెకు పుడతారు. అండ్ కల్కి భగవానుడు పుట్టక ముందే కొన్ని గంటల తరువాత సుమతి భర్త అయిన విష్ణుయాసుడు చనిపోతారు. అలానే కల్కి పుట్టిన కొన్ని రోజులకే తన తల్లి అయిన సుమతి కూడా చనిపోతుంది. అప్పుడు పరశురాముడు కల్కిను ఒక గుహలోకి తీసుకువెళ్లి అతనికి విద్యలని నేర్పిస్తాడు. అలా కొన్ని సంవత్సరాలకి కల్కి సంబల నగరానికి రాజు అవుతాడు. కలియుగం చివరికి వచ్చేసరికి ఈ లోకం అండ్ ఈ లోకజనులు చాలా నీచంగా మారుతారు. ఆ సమయంలో నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం లాంటివి ఏమీ ఉండవు. అప్పుడు కల్కి తన లక్షల మంది సైన్యంతో వచ్చి అధర్మాన్ని ఆపడం మొదలు పెడతాడు. అలా ధర్మాన్ని నిలబెట్టి అధర్మాన్ని ఆపడంతో కలియుగం ముగుస్తుంది. ఇప్పటి వరకు నేను చెప్పింది కేవలం పుస్తకాల్లో ఉన్నది మాత్రమే. ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో ఎవ్వరికీ తెలియదు. ఇది నిజం అని నమ్మాలి అంటే కలియుగం చివరి వరకు ఉండాలి. మనకెలానో అది కుదరదు కాబట్టి పుస్తకాల్లో ఉన్నది నిజం అని నమ్మి జరగబోయే దాని గురించి వెయిట్ చేయాలి. ఈ శంబల సిటీలో ఉన్న ప్రజలు మనకన్నా చాలా భిన్నంగా ఉంటారు. ఒక్కొక్కళ్ళు 10 అడుగులు పొడవుంటారు. అండ్ వాళ్ళు మనలా 50-60 ఏళ్లకే చనిపోరంట. వాళ్ళు దాదాపుగా 100 ఏళ్లకు పైగా బతుకుతారు. ఇది ఒక్కటే కాదు, అక్కడున్న ప్రజలు అహంకారం, డబ్బు లాంటివి ఏమీ లేకుండా చాలా హ్యాపీగా బతుకుతారంట. మీరు అడగొచ్చు, ఇలాంటివి నిజంగా ఉంటాయా అంటే ఎప్పుడు కూడా మనమే తెలివైన వాళ్ళం అని అనుకోకూడదు. ఇప్పుడున్న టెక్నాలజీ కంటే అప్పట్లో ఉన్న టెక్నాలజీ మనకన్నా 100 రెట్లు గొప్పది. ఎగ్జాంపుల్కు పిరమిడ్స్ ఇప్పుడున్న టెక్నాలజీతో కట్టగలమా? అది ఇంపాసిబుల్. కానీ అలాంటి పిరమిడ్స్ను ఇప్పటి వరకు అంతు చిక్కని రహస్యాలతో అప్పటిలోనే ఎలా కట్టగలిగారు? అండ్ ఇంకా చాలా రహస్యాలే ఉన్నాయి. మన పూర్వీకులు ఇప్పటికంటే హై టెక్నాలజీ తెలిసిన వాళ్ళు అయి ఉండొచ్చు. అందుకే కాలాన్ని బట్టి జ్ఞానాన్ని లెక్క కట్టవద్దు. జ్ఞానం అనేది తరాలు మారే కొద్దీ పెరగొచ్చు, తగ్గొచ్చు. ఓకే కానీ ఇప్పుడు అది పక్కన పెట్టి మన మెయిన్ టాపిక్లోకి వద్దాం. మన పురాణాల ప్రకారం సంబలాలో 4000 సంవత్సరాల నుంచి అక్కడే బ్రతుకుతున్న వారు కూడా ఉన్నారంట. మనకి ఎంతగానో ఇష్టమైన హనుమంతుడు ఇంకా చాలా మంది దేవుళ్ళు అక్కడే ఉన్నారంట. దీనికైతే ఒక థియరీ కూడా ఉంది. అదేంటంటే మన పురాణంలో ఆయుర్వేదంలో చాలా రోగాలకు ఎలా నయం చెయ్యాలో అన్నది ముందే రాసుందంట. అదెలా సాధ్యం? ఏదైనా డిసీజ్ వస్తే కదా దానికి విరుగుడు కనుక్కోగలం. మరి ఇందులో ఎలా ముందుగానే రాసి ఉంది? అది చెయ్యాలంటే ఒక్కటే దారి, అదే టైం ట్రావెల్. అవును, శంబల చాలా హైలీ అడ్వాన్స్డ్ సిటీ. అక్కడ ఉన్న వాళ్ళు టైం ట్రావెల్ చేయగలరు. టెలిపోర్టేషన్, ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి ఈజీగా టెలిపోర్ట్ అవ్వగలరు. ఇదంతా విన్నాక మీకు ఒక డౌట్ రావచ్చు, ఎవరైనా ఈ శంబల సిటీను చూసారా అని. ఈ క్వశ్చన్కు ఆన్సర్ ఒక వ్యక్తి చెప్పాడు, నేను ఆ శంబల సిటీని చూశానని. అతని పేరు మెర్కో పోలో. 1254లో వెన్నిస్లో ఇతను పుట్టాడు. ఇతని ఫాదర్ అన్ని దేశాలను తిరుగుతూ వీళ్ళ దగ్గర ఉన్న వస్తువులను ఇచ్చి దానికి బదులుగా వేరే వస్తువులను తీసుకునేవారు. కరెక్ట్గా ఇతనికి 17 ఏళ్ల వయసున్నప్పుడు ఆసియా వచ్చాడు. అప్పుడే తను ఒక సిటీని చూశాడంట. అది చూడడానికి స్వర్గంలా ఉంటుంది అని తను రాసిన పుస్తకంలో రాశాడు. నేను చూసింది సరిగ్గా రాయలేకపోవచ్చు, కానీ నేనేం చూశానో నాకు మాత్రమే తెలుసు అని పుస్తకంలో రాశాడు. అండ్ నేను ఆ ప్లేస్కి వెళ్ళక ముందే శపించబడ్డాను. అండ్
తను ఆ సిటీని చూసి వస్తుండగా సడన్ గా వాళ్ళ క్రూ మెంబర్సే అందరూ వాళ్ళ మీద వాళ్ళే దాడి చేసుకుని చనిపోతున్నట్లు అందులో రాశాడు. ఈవెన్ వరల్డ్ వార్ స్టార్ట్ చేసిన తరువాత ప్రతి దేశాన్ని వణికించిన ది గ్రేటెస్ట్ అడాల్ఫ్ హిట్లర్ కూడా ఈ నగరాన్ని వెతకడానికి ఎంతో ప్రయత్నించాడు. దీని గురించి మీలో ఎంతమందికి తెలుసు? ఒక సైనికుడు మన ఇండియా మైథాలజీని ఉపయోగించి ప్రపంచంలో ఎన్నో కొత్త టెక్నాలజీల గురించి కనిపెట్టవచ్చు అని రాసుకున్నాడు. అతను కొన్ని సంవత్సరాలకు బిగ్ షాట్ అయ్యాడు. అతనే అడాల్ఫ్ హిట్లర్. సైనికుడిగా ఉన్నప్పుడు ఇండియన్ మైథాలజీ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడు. హిట్లర్ మెయిన్ మోటో ఏంటో మనందరికీ తెలుసు. జర్మనీయే అగ్రదేశంగా ఉండాలని అనుకునేవాడు. దానికోసం హిట్లర్ సైంటిస్టులకు హై టెక్నాలజీని ఉపయోగించి స్ట్రాంగెస్ట్ వెపన్స్ ను తయారు చేయమన్నాడు. వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా చేసినా హిట్లర్ కు సరిపోలేదు. ఎందుకంటే అతనికి హై టెక్నాలజీతో ఉన్న వెపన్స్ అండ్ బాంబ్స్ కావాలి. వాటిని ఎదుర్కోవడం ఏ సైన్యం వల్ల కాకూడదు. దానికి హిట్లర్ నమ్మిన మెయిన్ సోర్స్ అన్కోల్డ్ టెక్నాలజీ కేవలం హిందూ పురాణాల్లోనే ఉంటుంది అని బలంగా నమ్మాడు. అప్పుడే సంబలా నగరం కోసం తెలుసుకున్నాడు. దానికోసం తన దగ్గర ఉన్న 11 మంది తెలివైన వాళ్ళను ఉపయోగించి సంబలా నగరం కోసం వెతకమన్నాడు. అలా వాళ్ళు 1 year పాటు టిబెట్లో వెతికాక వాళ్ళకి ఎలాంటి ఆధారం కూడా దొరకలేదు. ఆ ఆర్మీ వాళ్ళు అక్కడే ఉన్న సాధువులను అడిగారు, మేము అసలు ఎలా సంబలా నగరం యొక్క జాడ తెలుసుకోవాలి అని అడిగారు. అది మీలాంటి వారికి దొరకదు, కేవలం పుణ్యాత్ములకే దొరుకుతుంది అని బదులిచ్చారు. ఈ విషయాన్నే ఆ క్రూ మెంబర్స్ హిట్లర్ కు చెప్పారు. అది విన్నాక హిట్లర్ చాలా నిరాశపడ్డాడంట. ఈవెన్ హిట్లర్ ఆ సిటీ గురించి తెలిస్తే బాగున్ను అని చాలాసార్లు అనుకున్నాడంట. ఈ విషయాన్ని హిట్లరే ఒక న్యూస్ పేపర్ వాళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పటి వరకు ఈ నగరం గురించి చాలా రీసెర్చెస్ అయితే జరుగుతున్నాయి, కానీ ఒక చిన్న క్లూ కూడా దొరకడం లేదు. కొంతమంది చెప్పేది ఏంటంటే సంబలా అనే నగరం భూమికి వేరే దిక్కున ఉంటుంది, అందుకే మనం దాన్ని చూడలేకపోతున్నాం. ఏదేమైనా ఆ నగరం గురించి చిన్న ఆచూకీ కూడా లేదు. నాకు తెలిసి దొరకదు కూడా. ఒకవేళ దొరికినా సరే దానిపై కూడా బోర్డులు పాతి ఈ ప్లేస్ నాదంటే నాది అని దెబ్బలాడుకుంటారు. మానవులకు అదేమీ కొత్త కాదులే. దట్స్ ఆల్ టుడే ఫర్ గైస్. నెక్స్ట్ మరో మంచి వీడియోతో కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్.